బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రమణ కాంగ్రెస్ నాయకత్వంపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ నిర్వాహక అధ్యక్షులు శ్రీధర్ అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని, అది చూసి మతిభ్రమించి జోగు రమణ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలు చెప్పడానికి వస్తే కండువాలు వేశారని జోగు రమణ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో భరోసా లేక కాంగ్రెస్ లో చేరారని కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన అబద్ధాలు చెప్తే అతికినట్లు ఉండాలని అన్నారు. సమస్య చెప్పడానికి వస్తే కండువలు కప్పినట్లు నిరూపించాలని, ఇదే విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. నమ్మకం లేకనే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మా నాయకత్వం మా అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాతనే ఆ రోజు ఇన్ఛార్జు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో వారిని కండువాలు కప్పి స్వాగతించడం జరిగింది. అయ్యా జోగురామన్న, ఈరోజు మీరు సమస్యలు చెప్పడానికి వెళ్తే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పారని చెప్పేసి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. అయ్యా జోగురామన్న, మరి వారు సమస్యలు చెప్పడానికి వస్తే కండువాలు కప్పినామని చెప్పేసి అంటున్నావు కదా, వారేమైనా సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల? మరి వారికి మెడలు వంచి కండువాలు వేస్తే కూడా మరి నోట్లో వేలు పెట్టి కొరకని పరిస్థితిలో మీ కార్యకర్తలు ఉన్నారా అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. అయ్యా జోగురామన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 5 రోజులు పట్టుమని 5 రోజులు కూడా అవుతలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వచ్చే విధంగా మీ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యా జోగురామన్న, 5 రోజులు 5 నిమిషాలు కూడా ఉన్నటువంటి నీ కార్యకర్తలు మరి నిన్ను పూర్తి కాలం ఈ రోజు నుండి మరి